రోజు పుట్టలో పాలు పోసి నాగదేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడుగునా ఎటువంటి సమస్య లేకుండా ఆరోగ్యం, సంతాన ప్రాప్తి, అన్యోన్య దాంపత్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి. కశ్య ప్రజాపతికి కద్రువ దంపతులకు నాగులు జన్మించారు. వారు వాసుకి, తక్షకుడు, అనంతుడు, కర్కోటకుడు, శేషుడు, కాళీయుడు, పద్మ, ఐరావతుడు, మహాపాదుడు, శంకుడు, ధృతరాష్ట్ర, పింగళుడు మొదలగు వారు జన్మించి కనిపించిన వారిని కాటువేస్తూ భ్రయభ్రాంతులకు గురి చేస్తూ ఉండేవారట. దాంతో సకల దేవతలు బ్రహ్మని వేడుకొనగా ఆయన కోపించి తల్లి శాపానికి గురి అయి వారంతా నశిస్తారని శపించారు. వాసుకి మొదలైన నాగులందరూ విధాత ముందు వినయంబ్రులై మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వడం న్యాయమా అని వేడుకొనగా అప్పుడు బ్రహ్మదేవుడు విషంతో పుట్టినంత మాత్రాన అందరినీ కాటువేసి ప్రాణకోటి నశింపచేయటం తప్పు కదా, నిష్కారణంగా ఏ ప్రాణిని హింసించరాదు అని చెప్పారు. ఇట్లా అంటూ బ్రహ్మదేవుడు మీ నాగులందరూ అతలావితల పాతాళ లోకాల్లో నివాసం చెయ్యండి అని బ్రహ్మదేవుడు శాసించగా వారంతా కూడా బ్రహ్మదేవుని ఆజ్ఞని శిరసా వహించారు. దాంతో దేవతలంతా నాగులందరినీ ప్రశంసించారు. భూలోకవాసులందరూ ప్రార్థన చేసి నాగజాతికి కృతజ్ఞతాపూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజు వారిని పూజ చేయటం ప్రారంభించారు. మరొక కథనం ప్రకారం పురాణాలలో నాగదేవుని సేవకు పులకరించిపోయినటువంటి శ్రీ మహావిష్ణువు ఆదిశేషుణ్ణి ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు నాగులు పుట్టినటువంటి శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా నాగదేవతలకు పూజలు చెయ్యాలని కోరుకున్నాడు. అప్పుడు విష్ణుమూర్తి తన వరాన్ని అంగీకరించటం వల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు శ్రావణ మాసంలో శుక్ల పంచమి రోజున నాగపంచమి వేడుకలు ఘనంగా జరుపుకుంటాము. 2024 సంవత్సరంలో నాగపంచమి ఏ రోజున వచ్చింది తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం పంచమి తిథి ప్రారంభం ఆగస్టు 8వ తారీఖు 2024 సంవత్సరం గురువారం రాత్రి 9:53 నుంచి 9వ తారీఖు ఆగస్టు 2024 సంవత్సరం శుక్రవారం రాత్రి 11:56 వరకు పంచమి తిథి ఉంటుంది. నాగపంచమి పూజ చేసుకోవటానికి, పుట్టలో పాలు పోయడానికి గరుడ పంచమి పూజను నిర్వహించే రోజు ఆగస్టు 9వ తారీఖు 2024 సంవత్సరం శుక్రవారం. ఈ రోజున నక్షత్రం హస్త 12:52 వరకు ఉంటుంది. నాగపంచమి పూజ, పుట్టలో పాలు పోయటానికి శుభగడియలు ఉదయం 4:56 నుంచి ఉదయం 7:33 లోపు ఇంటిలో పూజను నిర్వహించి పుట్టలో పాలు పోయాలి. ఇలా కుదరని వాళ్ళు ఉదయం 9:08 నుంచి మధ్యాహ్నం 12 లోపు ఇంటిలో నాగపూజను చేసుకొని పుట్టలో పాలు పోయవచ్చు. విన్నారు కదా, ఈ సంవత్సరం నాగపంచమి పూజ చేసుకునే రోజుని శుభముహూర్తాలు అన్నీ. మళ్ళీ మరో వీడియోలో కలుసుకుందాం. ధర్మో రక్షితి రక్షితః.